ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదర, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రోజు మోషేతో మాట్లాడిన మాట ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనంలో మీ మీద నాకు కటాక్షము కలిగి ఉన్నదన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎంత కఠినమైన జీవితం జీవిస్తున్నామంటే, మన వ్యక్తిగత జీవితాల్లో చూసుకుంటే మన పనుల మీద కొరకు, మన అవసరాల కొరకు మనము దేవుని దూరంగా పెడుతున్నాం. దేవునికి సమయం లేకుండా, ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో నడవకుండా కఠినంగా జీవిస్తున్నాం. ఇప్పుడు వద్దులే, తర్వాత ప్రార్థన చేసుకున్నాం, ఇప్పుడు వద్దులే, తర్వాత వాక్యం చదువుకున్నామని ప్రతిరోజు మనము నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం. కానీ దేవుని కటాక్షము మన మీద ఉన్నది. అందుకే 103 కీర్తనల 4వ వచనంలో అంటాడు, కర్ణ కటాక్షము నీకు కిరీటంగా ఉంచి ఉన్నానని. ఈ రోజు ఆ కిరీటం నువ్వు కూడా పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవుల్లో ఆయన కరుణ గురించి ఎదురు చూడు. ఆయన నిన్ను కరుణిస్తున్నాడు. ఆయన ఎద్దకు రా, ఆయనతో మాట్లాడు. ఆయన నీ మాట వింటాడు, నిన్ను కరుణిస్తాడు, నీకు నీతి కిరీటాన్ని దయచేస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.